కన్వెన్షనల్ మోడ్లో మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, టైం టేబుల్ కూడా రిలీజ్ అయింది 2 days బ్యాక్. అసలు ఈ మోక్ కన్వెన్షనల్ మోడ్ అనేది యూనివర్సిటీ ఎలా కండక్ట్ చేస్తుంది, ఆన్లైనా ఆఫ్లైనా, ఆబ్జెక్టివా డిస్క్రిప్టివా అండ్ పేపర్ వాల్యుయేషన్ ఎవరు చేస్తారు, ఏంటి అసలు దీని ప్రాసెస్ అనే దానిపైన మీ అందరికీ డౌట్ ఉంటుంది. సో దాని గురించి అప్డేట్ ఇస్తాను ఈ వీడియోలో. అండ్ ఇది మూక్ కన్వెన్షనల్ మోడ్ అనేది యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఎవరైతే ఎన్పిటిఎల్లో అటెంప్ట్ చేసి ఎన్పిటిఎల్లో ఫెయిల్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఇది అనదర్ ఛాన్స్ అని చెప్పచ్చు. బట్ ఇది యూనివర్సిటీ, టోటల్ యూనివర్సిటీ కిందే జరుగుతుంది ఈ ఎగ్జామ్. ఇక్కడ వచ్చేటప్పటికి 3rd year ఫస్ట్ సెమిస్టర్, 4th year ఫస్ట్ సెమిస్టర్ R20 రెగ్యులేషన్ వాళ్ళకి మాత్రమే ప్రెసెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఉంది. ఈ రెగ్యులేషన్ కింద ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్పిటిఎల్లో ఫెయిల్ అయిన వాళ్ళు అప్లై చేసుకొని రాసుకోవచ్చు. ఈ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి మీకు 26th and 28th జరుగుతుంది. క్లియర్? అండ్ దానికి సంబంధించిన టైం టేబుల్ రిలీజ్ అయింది. నేను మీకు వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ మీరు టైం టేబుల్ని చూసే ఉంటారు. ఒకవేళ రీచెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోండి, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. అండ్ దీనికి సంబంధించి 3rd year ఫస్ట్ సెమిస్టర్ మార్నింగ్ సెక్షన్లో కండక్ట్ అవుతుంది, 4th year ఫస్ట్ సెమిస్టర్ ఈవినింగ్ సెక్షన్లో కండక్ట్ అవుతుంది 2 to 5. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్ టిల్ నౌ ఇక్కడికి. అండ్ ఇది వచ్చి ఆన్లైనా ఆఫ్లైనా అంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. దట్ టు ఇన్ కన్వెన్షనల్ మోడ్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఇది ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్. అండ్ ఇది డిస్క్రిప్టివా ఆబ్జెక్టివా, టోటల్ డిస్క్రిప్టివ్ కింద ఈ ఎగ్జామ్ జరుగుతుంది. అసలు డిస్క్రిప్టివ్ అంటే పేపర్ ఎలా ఉంటుంది అని మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఈ డిస్క్రిప్టివ్ అనేది కేవలం మీకు ప్రీవియస్గా సెమిస్టర్ ఎగ్జామ్స్లో మీరు క్వశ్చన్ పేపర్ ఎలా అయితే మనకి యూనివర్సిటీ నుంచి వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఇంకా మీ రెగ్యులేషన్కి 10 marks ఎన్ని అటెంప్ట్ చేయాలి, 2 marks ఎన్ని అటెంప్ట్ చేయాలని మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో సేమ్ అదే క్వశ్చన్ పేపర్లో మీరు రాస్తారు. అండ్ ఇంకా పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, సేమ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఎలా అయితే పేపర్ వాల్యుయేషన్ జరిగి ఎలా అయితే రిజల్ట్స్ వస్తాయో సేమ్ పేపర్ వాల్యుయేషన్ జరిగి అదే రిజల్ట్స్ వస్తాయి. ఇంక మొత్తం యాజ్ ఇట్ ఈస్ చెప్పాలంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎలా అయితే జరుగుతాయో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఈ మూక్ కన్వెన్షనల్ మోడ్ అనేది కూడా జరుగుతుంది. ఐ హోప్ దీనికి రిలేటెడ్గా సంబంధించిన డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. అండ్ ఇది కేవలం 3rd year ఫస్ట్ సెమిస్టర్ అండ్ 4th year ఫస్ట్ సెమిస్టర్ R20 రెగ్యులేషన్స్ వాళ్ళకి మాత్రమే ఈ ప్రజెంట్ వచ్చిన నోటిఫికేషన్ టైం టేబుల్ రిలేటెడ్గా. అండ్ దీనికి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మెయిన్గా చెప్తున్నాను, పాస్ అవుట్ అయిన వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేయండి వీటి మీద. ఎందుకంటే ఈ సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ మీరు యూనివర్సిటీలో రాసిన ఒకటి, ఎన్పిటిఎల్ క్వాలిఫై అయినా ఒకటి, ఏదైనా రెండింటిలో ఒకటి అయినా ఖచ్చితంగా అయి ఉండాలి. ఇవి ఫుల్ఫిల్ చేస్తేనే మీకు అకాడమిక్ సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి వస్తాయి. సో ఐ హోప్ మీకు మొత్తం క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇప్పుడు అనదర్ ఒక చిన్న ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు, కొంచెం బిజీ అయ్యి నా కెరియర్లో కొంచెం మీకు రిప్లై ఇవ్వలేదు. అండ్ ఈరోజు నైట్ లోపల రిప్లై ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ జెయింట్ అప్డేట్. కీప్ సపోర్టింగ్ ఫర్ జెయింట్.